హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. B1 క్వాడ్రిలేటరల్ BEST విత్ BE ఈజ్ ఈక్వల్స్ టు 2.9 సెంటీమీటర్, ES ఈజ్ ఈక్వల్స్ టు 3.2 సెంటీమీటర్స్, ST ఈజ్ ఈక్వల్స్ టు 2.7 సెంటీమీటర్స్, BT ఈజ్ ఈక్వల్స్ టు 3.4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 75 degrees. ఇప్పుడు మనము BEST అనే క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేసి వాటి యొక్క స్టెప్స్ కూడా రాయాలి. మనము ముందుగా క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయడానికి BE ఈజ్ ఈక్వల్స్ టు 2.9 సెంటీమీటర్స్ని బేస్ లైన్గా డ్రా చేద్దాం. దానికోసం స్కేల్తో ముందుగా మనం 2.9 సెంటీమీటర్స్ వరకు ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేద్దాం. స్కేల్లో స్టార్టింగ్ 0 ఉంది కదా, 0 దగ్గర ఒక డాట్ని ఇలా పెట్టాలి. ఆ తర్వాత 2.9 కదా, 0 తర్వాత 1 2 ఉంది కదా, 2 తర్వాత 2కి 3కి మధ్యలో ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఇది 2.5 అవుతుంది కదా. 2.5 తర్వాత 2.9 కదా, 5 2 తర్వాత 9 లైన్స్ మనం కౌంట్ చేయాలి. ఇది 2 కదా, 2 తర్వాత 1 2 3 4 5 6 7 8 అండ్ 9, 10th వన్ 3 అవుతుంది మనకు. ఇప్పుడు 2.9 వరకు కరెక్ట్గా ఇలా ఒక డాట్ని పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ 2 డాట్స్ని జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డాట్ని మనం 0 దగ్గర పెట్టుకున్న డాట్ని B అని, ఆ తర్వాత 2.9 దగ్గర పెట్టుకున్న డాట్ని E అని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఇది బేస్ లైన్ అవుతుంది. ఈ బేస్ లైన్ BE ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత, 2.9 సెంటీమీటర్స్ కదా, 2.9 సెంటీమీటర్స్ అని రాసుకుందాం. నెక్స్ట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 75 degreesని మార్క్ చేద్దాం. దానికోసం మనం ఒక ప్రొట్రాక్టర్ని తీసుకొని ఇందులో ఇలా మిడిల్ లైన్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ దగ్గర ఉన్న ఎగ్జాక్ట్ ఈ పాయింట్ని మనము ఈ B పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేయాలి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని మనము కరెక్ట్గా బేస్ లైన్ మీద స్ట్రేట్గా ఉండేలా చూసుకోవాలి. బేస్ లైన్ సైడ్ ఉన్నటువంటి ఈ మెజర్స్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ బేస్ లైన్ లేదు కాబట్టి ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా, ఇటు సైడ్ వాల్యూస్ని మెజర్ తీసుకోవాలా, ఇటు సైడ్ వాల్యూస్ని మెజర్ తీసుకోవాలా అని ఎప్పుడైనా మనం ఇలా గుర్తుంచుకోండి. బేస్ లైన్ ఉంది కదా, ప్రొట్రాక్టర్ని బేస్ లైన్ పైన ప్లేస్ చేసినప్పుడు బేస్ లైన్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 75 degrees కదా, 70 degrees ఇక్కడ ఉంది కదా, 70 degrees అంటే ఇది కదా, 70 తర్వాత 5 లైన్స్ అనమాట, 1 2 3 4 5. ఇక్కడ ఇలా మిడిల్ లైన్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక డాట్ని పెట్టుకోవాలి. ఇది 75 degrees అనమాట. ఇలా డాట్ని పెట్టుకున్న తర్వాత స్కేల్తో B నుండి ఈ డాట్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకుందాం. B నుండి ఈ డాట్ వరకు ఒక లైన్ని డ్రా చేయాలి ఇలా. నెక్స్ట్ BT ఈజ్ ఈక్వల్స్ టు 3.4 సెంటీమీటర్స్ని డ్రా చేద్దాం. ముందుగా మనం కంపాస్లో పెన్సిల్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత స్కేల్ పైన మనకు BT ఈజ్ ఈక్వల్స్ టు 3.4 సెంటీమీటర్స్ అన్నారు కదా, స్కేల్ పైన ఈ కంపాస్ యొక్క లిడ్ని 0 దగ్గర ఇలా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత పెన్సిల్ని కరెక్ట్గా 3.4 అంటే 3 తర్వాత 4th లైన్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా తీసుకొని వచ్చి కరెక్ట్గా ఇప్పుడు ఈ కంపాస్ అనేది 3.4 మెజర్స్తో ఉంది. ఇలా మెజర్ తీసుకోవాలి. ఇలా మెజర్ తీసుకున్న తర్వాత ఈ కంపాస్ యొక్క లిడ్ని, ఈ కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని B దగ్గర పెట్టి, B దగ్గర ఇలా పెట్టి ఒక 75 degrees యాంగిల్ ఉంది కదా, ఆ యాంగిల్ పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. దీన్ని మనం ఈ పాయింట్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ T పాయింట్ నుండి S పాయింట్ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా. ST ఈజ్ ఈక్వల్స్ టు 2.7 సెంటీమీటర్స్ కదా, అంటే T పాయింట్ మనకు ఉంది ఆల్రెడీ. S పాయింట్ని డ్రా చేయాలి. డ్రా చేయాలంటే డిస్టెన్స్ 2.7 సెంటీమీటర్స్ ఉండాలి కదా, కానీ మనకు T నుండి ఎటు సైడ్ డ్రా చేయాలో తెలియదు కదా డైరెక్షన్ అనేది. సో
ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపాస్ని యూజ్ చేయాలి. మళ్ళీ మనం కంపాస్ని తీసుకొని స్కేల్ మీద 0 ఉంది కదా, 0 దగ్గర కంపాస్ యొక్క పిన్ని పెట్టి పెన్సిల్ని 2.7 దగ్గరికి తీసుకొని రావాలి. 2 తర్వాత 7 లైన్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4, ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఇది 5th అనుకున్నాం కదా. నెక్స్ట్ 6th 1, నెక్స్ట్ 7th 1 అనమాట. ఇక్కడికి కరెక్ట్గా ఇలా పెన్సిల్ని తీసుకొని వస్తే ఇప్పుడు ఇది కరెక్ట్గా 2.7 సెంటీమీటర్స్ ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, టీ మీద కంపాస్ యొక్క పిన్ని ఇలా ఫిక్స్ చేయాలి. ఫ్రీ స్పేస్లో మనము ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఇలా ఆర్క్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ ఆర్క్లోనే మనకు ఎస్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ES = 3.2 సెంటీమీటర్స్ని డ్రా చేద్దాం. ఇంతకుముందు మనము కంపాస్తో టీ నుండి 2.7 సెంటీమీటర్స్ని ఆర్క్ని డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ నుండి కూడా 3.2 సెంటీమీటర్ ఆర్క్ని డ్రా చేయాలి. ఈ 2 ఆర్కులు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం ఎస్ అనే మార్కు చేయాల్సి ఉంటుంది. దానికోసం కంపాస్ని తీసుకొని స్కేల్ పైన కంపాస్ యొక్క పిన్ని 0 దగ్గర ప్లేస్ చేయండి. ఆ తర్వాత పెన్సిల్ని 3.2 సెంటీమీటర్స్ కదా, 3 తర్వాత 2 లైన్స్ దగ్గరికి పెన్సిల్ని తీసుకొని రావాలి. ఇలా మూవ్ చేయాలి. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా 3.2 సెంటీమీటర్స్ అయింది కదా. ఇప్పుడు ఈ కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని కరెక్ట్గా ఈ పైన పెట్టాలి. ఈ పాయింట్ మీద కంపాస్ యొక్క పిన్ని పెట్టాలి. ఆ తర్వాత ఈ నుండి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ ఎక్కడ డ్రా చేయాలంటే టీ నుండి వచ్చిన ఆర్క్ని క్రాస్ చేసిన పాయింట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. కరెక్ట్గా అక్కడ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, కరెక్ట్గా అదే ప్లేస్ చూసుకొని ఇలా మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఇప్పుడు ఇది ఎస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు పాయింట్స్ ఈ, ఎస్ అలాగే టీ అన్నీ కూడా కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ నుండి టీకి మరియు ఈ నుండి ఎస్కి ఒక స్కేల్ని తీసుకొని స్ట్రేట్ లైన్స్ని డ్రా చేయాలి. టీ నుండి ఎస్కి ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే ఈ నుండి ఎస్కి కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు బీటీ = మనకెంత 3.4 సెంటీమీటర్స్ కదా, 3.4 సెంటీమీటర్స్. అలాగే ఎస్టీ = 2.7 కదా, 2.7 సెంటీమీటర్స్. అలాగే ఈఎస్ = 3.2 సెంటీమీటర్స్ కదా, 3.2 సెంటీమీటర్స్. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు మనకు BEST అనే క్వాడ్రిలేటరల్ కంప్లీట్ అయింది. ఇక్కడ యాంగిల్ B = మనకు 75 degrees కదా, 75 degrees. ఇలా క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దీనికి స్టెప్స్ కూడా రాయాలి కదా. ఇప్పుడు మనం స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. Step 1. Step 1. Draw a line segment. Draw a line segment BE = 2.9 centimeters. Using a ruler. Step 2. At point B, construct
an angle of 75 degrees using a protractor. Step 3. From point B mark a point T on the angle line such that BT is equals to 3.4 centimeters. Join BT. Next, step 4. From point T draw an arc of 2.7 centimeters ST using a compass. Next, step 5. From point E draw an arc of 3.2 centimeters, that is ES, using a compass. Next, step 6. Join S2T and E2S to complete the quadrilateral BEST. ఓకేనా? మనము BEST అనే క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేసాము, అలాగే స్టెప్స్ కూడా రాసాము. మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు వీడియో అర్థం కానట్లయితే 1-2 సార్లు చూడండి. దాంతో ఈజీగా మీకు అర్థమవుతుంది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా స్టెప్స్ రాయాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.